ఎందుకంటే 90% 100% ఎగ్జామ్ రాస్తాను ఎంసెట్ లో చాలా మంది ఇంటర్మీడియట్ నెగ్లెక్ట్ చేస్తాము. ఎంసెట్ మార్క్స్ 25% ఆఫ్ ద మార్క్స్ వెయిట్, అంటే గ్రూప్స్ అని చెప్పి లాంగ్వేజ్ కాదు, గ్రూప్స్ ఏమైతే బైపీసీ కానీ ఎంపీసీ కానీ దాంట్లో మార్క్స్ లో 25% ఆఫ్ ద మార్క్స్ ఈజ్ గివెన్ వెయిటేజ్ ఫర్ ఎంసెట్ ఎగ్జామ్. చూసిపెట్టుకోండి, ఎందుకంటే ఇవి అప్పట్లో రూల్స్ మారుస్తుంటారు. ఎందుకంటే చాలా మంది ఇది ఉంది 1/4 ఆఫ్ ద యువర్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఈజ్ గోయింగ్ టు యాడ్ యువర్ ఎంసెట్ ర్యాంక్. సో మీకు సపోజ్ ఇప్పుడు మీ ర్యాంక్ 100 వచ్చింది అనుకోండి, సో దాంట్లో 75% మార్క్స్ ఒకటి, 25% ఇది ఎంట్రన్స్, 75% ఎంట్రన్స్, 25% ఇంటర్ మార్క్స్ గ్రూప్స్. అది కూడా లాంగ్వేజ్ కౌంట్ చేయరు. బైపీసీ అయితే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఎంపీసీ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. 25% నాట్ ఎ స్మాల్ అమౌంట్. మరి చాలా మందికి తెలియని విషయము, చాలా లైట్ తీసుకుంటారు ఇంటర్మీడియట్ అనేది. ఇంటర్మీడియట్ ఎవరు నెగ్లెక్ట్ చేయదు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మీకు. ఎందుకంటే 90% ఆఫ్ ద స్టూడెంట్స్ మనం పోయేది అందరూ ఎంసెట్కే. నీట్ నేను ఎందుకంటే త్రూఅవుట్ ఇండియా కదా అది, సో మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా హై స్కిల్స్ ఉంటాయి కానీ సెట్ అవ్వడం కష్టం. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గో ఫర్ ఎంసెట్. సో ఈ ప్యాటర్న్ అయితే ఉంటుంది కంపల్సరీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1/3 ఆఫ్ ద అమ్మాయిలు ఎస్పెషల్లీ 1/3 ఆఫ్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ వెయిటేజ్ గివెన్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్. ఇది కూడా వెయిటేజ్ కింద కౌంట్ అవుతుంది. అమ్మాయిలు బాగా చదువుకోవడానికి గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్న సిస్టమ్. సో 1/3 అది కూడా చిన్న ఇది కాదు. 1/3 మార్క్స్ మీకు వెయిటేజ్ పెరుగుతుందంటే వెరీ గుడ్ రిజల్ట్, వెరీ గుడ్ ర్యాంక్స్. నెక్స్ట్ కమ్స్ అండర్ ఆర్ట్స్. దీనిలో 90% ఆఫ్ ద స్టూడెంట్స్, ఎందుకంటే చాలా మంది పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఎడ్యుకేషన్ పేరెంట్స్ చదివించడానికి ప్రశ్నలు ఉండేవాళ్ళు, ఇంకోటి ఉండేవాళ్ళు, ఊళ్ళో ఉండి ఏదో చదువుకుని అనుకుంటే వాళ్ళందరికీ కూడా చాలా మంది జనరల్గా వెళ్ళే ఆర్ట్ సైడ్. సో ఇలాగ మనం మాట్లాడుకున్నాం హెచ్ఈసి, సిఈసి, ఎంఈసి అట్లా. సో ఎంఈసి ఇస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎవర్ యు ఆర్ లుకింగ్, ఎంఈసి ఇస్ ద ఫస్ట్ చాయిస్. సో దీనికి ఆప్షన్స్ ఏముంటాయి? ఫస్ట్ BBA, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఎవరైతే బిజినెస్ సైడ్ అంటే ఎంబీఏ సైడ్ అటు వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ కూడా BBA ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో వీళ్ళు నెక్స్ట్ ఎంబీఏకి వెళ్ళచ్చు, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా? సో ఎంబీఏ అనేది చాలా లాస్ట్ సిలబస్. మళ్ళీ ఎంబీఏ అనేది కూడా త్రూఅవుట్ ఇండియా ఒక ఎగ్జామ్ ఉంది, క్యాట్ ఎగ్జామ్ ఉంటుంది, CAT. ఇంకా పెద్దగా మీకు అవసరం లేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఐఐటీస్లో టాప్ ఐఐటీస్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చెప్పాను కదా, ఎంబీఏ చేయాలనుకుంటే క్యాట్ ఎగ్జామ్ రాయాలి. క్యాట్ ఎగ్జామ్ ఎవరైతే పర్ఫామ్ చేస్తారో 98% తక్కువ వాళ్ళకి ఏ కాలేజీలో మంచి కాలేజీలో సీట్ రావు. 99.95 అక్కడ వస్తాయి అందరికి. 100% కూడా చాలా మంది వస్తారు. వాళ్ళందరికీ కూడా IIMS, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ అంటే మామూలుగా. ఇవన్నీ కూడా కలకత్తా, కొచ్చి, హైదరాబాద్ ఇట్లా వన్ ఆఫ్ ద మేజర్ సిటీస్లో ఉంటాయి. దీంట్లో ఎంబీఏ చేస్తే దాని వాల్యూ ఈజ్ ఈక్వలెంట్ టు టాప్ ఐఐటీస్. వాళ్ళు ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తారో వాళ్ళతో ఈక్వలెంట్గా ఉంటారు శాలరీస్ అనేవి. గుర్తుపెట్టుకోండి, బీబీఏ చేసి ఎంబీఏ చేయడానికి కూడా ఎంబీఏ అంటే ఇప్పుడు ఢిల్లీకి కూడా ఎంబీఏ కాలేజీలు వచ్చాయి. దట్ ఈస్ డిఫరెంట్. వేస్ట్ ఏదో డిగ్రీ చేసినట్టు ఉంటుంది తప్ప వాళ్ళకి ఏం నాలెడ్జ్ రాదు. మీ ఏం ఎప్పుడు కూడా ఫస్ట్ టాప్లోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది ఒకటి, మీకు ఏమింగ్ ఆఫ్ టాప్ సెట్టింగ్ మీ కెరీర్ గురించి దాంట్లో మాట్లాడుతున్నాను. ఎంబీఏ చేయాలంటే నార్మల్ కాలేజ్ చాలా ఉన్నాయి, కానీ మీ దాంట్లో ప్లేస్మెంట్స్లో నార్మల్ ఒక డిగ్రీ చేసినట్టుగానే అది కూడా డిగ్రీ ఉంటుంది.
పోయామా చదివామా వచ్చామా మనం రోడ్డు పట్టుకొని తిరిగాము